ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదువుకుందాం. 2వ అధ్యాయం వచనం 1 నుండి 4 వరకు ఉన్న వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తెరచి చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరిగెదను. 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 4వ వచనం మరలా చదువుతున్నాను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఈ రాత్రి వేళ దైవ సన్నిధిలో మనం ఉండగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దగ్గర 4 వచనాలు మనం చదువుకున్నాం. 4వ వచనం దగ్గర ఈ రాత్రి వర్తమానాన్ని మనం విందాం. ప్రభు చిత్తమైతే నా ముందున్న సమయాల్లో కూడా ఆ వచనాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు మీ గమనానికి తేవాలని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. ప్రకటన గ్రంథం చాలా విశేషమైన గ్రంథం. క్రొత్త నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 27. రైట్, చాలా సంతోషం. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి బ్రదర్స్ చెప్పండి? 39. మొత్తం కలిపితే 66 గ్రంథాలు కలిగిన అద్భుతమైన గ్రంథం దేవుడు మనకిచ్చాడు. ఈ క్రొత్త నిబంధనలో ఉన్న 27 గ్రంథాలను ముఖ్యమైన 4 భాగాలుగా తెలియపరుస్తారు. ఒకటి సువార్తలు, ఆ తర్వాత చరిత్ర, ఆ తర్వాత పత్రికలు, తర్వాత ప్రత్యక్షత. ఈ 4 భాగాలుగా ప్రకటన లేక క్రొత్త నిబంధన జ్ఞాపకం చేయవచ్చు. సువార్తలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననం, జీవితం, మరణానికి వచ్చిన వివరాలు మనం చూస్తాం. ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం కూడా. ఆ తర్వాత చరిత్ర గ్రంథములో, అపోస్తుల కార్యముల గ్రంథములో ఆయన వెంబడించిన శిష్యులు జరిగించిన కార్యాలను గురించి మనం గమనిస్తాం. పత్రికలలో వారు సంఘాలకు లేక వారు చేసిన పరిచర్య, వారు సంఘాలకు రాసిన ఆ సంగతులు మనం గమనిస్తాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథములో ప్రత్యక్షతను గూర్చిన సంగతులు మనం గమనిస్తాం. ప్రభు యొక్క ప్రత్యక్షత, ఇంకా చెప్పాలంటే ప్రపంచ భవిష్యత్, యూదుల భవిష్యత్, మరి విశేషంగా సంఘ భవిష్యత్ ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తాం. భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ప్రకటన గ్రంథంలో స్పష్టంగా మనం చూడగలం. ఈ రాత్రి వేళ నేను ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న వివరాలు ఏం జ్ఞాపకం చేయడం లేదు, కానీ వాస్తవానికి ప్రకటన గ్రంథం చెప్పాలి అంటే నాన్నగారు చెప్పాలి. మీ దగ్గర హోరేబులో కూడా చాలాసార్లు వచ్చి రోజులు ఉండి చెప్పేలారని అక్క ఉదయం కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. సో అద్భుతమైన విషయాలు ప్రకటన గ్రంథంలో మనం గమనించగలం. అయితే ఈ దినాలలో మనం ఈ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 2, 3 అధ్యాయాలలో 7 సంఘాలకు యోహాను ఏం చేస్తున్నాడు? వర్తమానాలు తెలియపరుస్తున్నాడు. వర్తమానం యోహాను తెలియపరుస్తున్నాడు, కానీ వర్తమానం ఎవరిది? ప్రభువుదే. వర్తమానం ప్రభువుదే, ఏ వ్యక్తిది కాదు, యోహాను కూడా కాదు. ఆయన ప్రత్యక్షతను పొందిన యోహాను, పద్మాసులో పరవశుడుగా ఉన్న యోహాను ప్రభువిచ్చిన వర్తమానాలు సంఘాలకు అందిస్తున్నాడు. 7 సంఘాలకు వర్తమానాలు అందించినట్లుగా మనం గమనిస్తాం. అందులో మొదటిది ఎఫెసు సంఘం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము అన్నాడు.
7 సంఘములు అనే మాట దగ్గర మనం ఎలా చెప్పగలమంటే మొదటి అధ్యాయం 19-20 వచనాల్లో 7 సంఘములు అనే మాట వాడితే వచ్చాడు. 7 సంఘములకు 7 నక్షత్రములు దూతలుగా ఉన్నారు. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అనే పదాన్ని వాడాడు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని మొదటి అధ్యాయం ఆఖరిలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలా ఉంచుదాం. సో ఈ దినాల్లో 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు లేక వర్తమానం అందిస్తున్నప్పుడు ప్రభువు తను ఎవరో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ సంఘం ఎలా ఉందో తెలియపరుస్తూ వచ్చాడు. అందులో కొన్ని మెచ్చుకునే విషయాలు ఉన్నాయి, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. 4వ వచనం దగ్గర మనం ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సంఘం యొక్క క్రియలు, కష్టం, సహనం ఇవన్నీ చెప్పి 4వ వచనంలో మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద తప్పు మోపవలసి ఉన్నది అన్నాడు. ఈ సంఘానికి రాస్తూ ఏ విషయాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాడు మీకు అర్థమైందా? ఏ విషయమైన హెచ్చరిక వారికి ఇస్తున్నాడు? ప్రేమను గూర్చి. చాలు, ప్రేమను నీవు వదిలితివి అన్నాడు. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అనే మాట. ఆ మాట దగ్గర ఆగుదాం. మనం వర్తమానాన్ని అక్కడి నుంచి వినడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో కూడా, మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కూడా 13వ వచనంలో ఇక పత్రిక లేక అధ్యాయం ఆఖరిలోకి వచ్చాక ఏమన్నాడు? ఆ మూడే చెప్పాడు. ఏ మూడు? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. లేక కాదు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అది సీక్వెన్స్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిలుచును. ఆ తర్వాత ఏమన్నాడు? వీటిలో శ్రేష్టమైనది అంటే ఇప్పుడు మనం వినబోయేది ఏంది? ప్రేమ అని నాకు కూడా తెలుసులే, నేను చెప్పే కదా ప్రేమని. అది శ్రేష్టమైంది. ప్రేమ శ్రేష్టమైంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సో విశ్వాసం ఆరంభం క్రైస్తవ జీవితానికి, నిరీక్షణ ఆశ కొనసాగింపు క్రైస్తవ జీవితానికి, ప్రేమ అల్టిమేట్గా అది నిలిచేది. ఈ 3 ఏ తక్కువ కాదు. అయితే కొంతకాలం తర్వాత విశ్వాసంతో ఏముండదు, పని ఉండదు. నిరీక్షణతో ఏముండదు, పని ఉండదు. కానీ నిత్యం ఉండేది ఏంది? అంతే. భూమి మీద ఉండగా విశ్వాసం ఉంటుంది మనకి. విశ్వాసం గల వారం కాబట్టి నిరీక్షణతో సాగిపోతాం. ప్రభు వస్తే నిరీక్షణ అవసరమా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నిరీక్షణ నెరవేర్పులో ఆయన ప్రత్యక్షత. అంతే కదా, మధ్యాహ్నం జ్ఞాపకం చేయబడిన మాట అదే. ఆయన నిరీక్షణలో నిర్వచనం, నిరీక్షణలో నడిపింపు, నిరీక్షణలో నెరవేర్పు. ఆ నెరవేర్పు యేసుక్రీస్తు ప్రత్యక్షత అయిపోయింది కదా, ఆయన ప్రత్యక్షత. సో ఆ ప్రత్యక్షత అయిపోయిన తర్వాత ఇంకా ప్రభు కొరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కావడానికి చెప్తాను. మీరందరూ ప్రార్థన చేశారు కూడికల కొరకు కదా, బ్రదర్లు రావాలి, వర్తమానం అందించాలని, కుటుంబంగా రావాలి అని ప్రార్థన చేశారు. అది విశ్వాసం. ప్రార్థనలో విశ్వాసం ఉంది. మీరందరూ ఏం చేశారు? మా కొరకు నిరీక్షించారు. ఇప్పుడు మేము వచ్చాం, ఇంకా కూడా నిరీక్షిస్తారా? ఇంకా అవసరం లేదు కదా, ఇంకా నిరీక్షణ అవసరం లేదు. కానీ మీరు నిత్యం మా పట్ల కలిగి ఉండవలసింది ఏంటి? అది విశ్వాస జీవితానికి. ఇంతే బైబిల్. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 గురించి జ్ఞాపకం చేయాలని ప్రార్థనాపూర్వకంగా బిడ్డలు మేము ఆలోచన కలిగి ఆ వర్తమానాలు వరుసగా జ్ఞాపకం చేస్తూ రావడానికి ప్రభు సహాయం చేస్తూ వస్తున్నాడు. రండి, ఆ వరుసలో ఇప్పుడు మిగిలింది ప్రేమ. ప్రేమను గుర్చిన సంగతులు ఈ రాత్రి ఒక కోణములో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయంలో ఎఫెసులో సంఘం ఏర్పడింది. ఆ సంఘం చాలా కష్టపడే సంఘం, ప్రభుపక్షంగా క్రియలు జరిగించే సంఘం, దుష్టులను సహింపలేని సంఘం, అలయక
ప్రభువు పనిచేసే సంఘం. అలా లేదు. పరీక్షించి ఎవరు అబద్ధికులో ఎవరు నిజమో కనుగొనే సంఘం. ఉందా మీ బైబిల్లో? నా బైబిల్లోనే ఉందా? ఏమా అందరు గమనించకూడదు. పిల్లల్లాగా చెప్పుకుంటా పోను నేను కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి చెప్పరా అది చేయలేదు కదా. కొంచెం జాగ్రత్తగా, అంటే మేము కదిలించడం అలవాటు మొదటి నుంచి నాకు. పరీక్షించి ఎవరేంటో కనుగొనే సంఘం అది. ఇటువంటి మంచి గుణ లక్షణాలు ఉన్న ఆ సంఘములో తక్కువైంది ఏంది? తక్కువైంది అందామా? తక్కువైంది అనే పదం సరిపోదు అక్కడ. ఏమన్నాడు చదువుదామా? 4వ వచనం చదవండి. భారం భరిస్తున్నావు నా నామం కొరకు, నువ్వు పరీక్షించి ఎవరేంటో చెప్తున్నావు, అన్నీ ఉన్నాయి, సహిస్తున్నావు, దుష్టులను సహింపలేవు అన్నాడు. కష్టాన్ని సహనాన్ని కలిగి ఉన్నావు అన్నాడు. ఇన్ని చెప్పి 4వ వచనం ఏమన్నాడు? ఆయనను మొదట నీకుండిన ప్రేమ తక్కువైంది అన్నాడా? తక్కువైందంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే ఏం చేయొచ్చు? వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు? తక్కువైందనలా. ఏమన్నాడు? వదిలితివి అన్నాడు. వదిలితివి అంటే మీకు ఒక నిమిషం ఆలోచన చేశారా? ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి రాస్తున్నాడు. సంఘం ఏం వదిలిపెట్టింది? ప్రేమను వదిలిపెట్టి ఇంక ఏం చేసి ఉపయోగం ఏంటి చెప్పండి? ప్రేమ లేని సంఘంగా మిగిలిపోతే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. తర్వాత మనం ధ్యానం చేద్దాం. ప్రేమ లేని క్రైస్తవ జీవితం పర్యవసానం వేరుగుంటుంది. ప్రేమ లేని సంఘాలు వాటి పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనం ఎఫెసు సంఘం. అర్థమైందా? ఈ రాత్రి ఆ విషయాలను మనం ఆలోచన చేస్తుంటుండగా మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ప్రారంభించినప్పుడు ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ప్రభు పట్లన అత్యంత ప్రేమ, పరిశుద్ధుల పట్లన, మనల్ని ప్రభులోకి నడిపించిన వారి పట్లన ఆ ప్రేమ ఎంతగా ఉందో, దేవుని సన్నిధి పట్లన ఆ ప్రేమ ఎంతగా ఉందో, దేవునికి ఇచ్చే విషయం దగ్గరన ఆ ప్రేమ ఎంతగా ఉందో, ఆయన కార్యాల దగ్గర, సువార్తకు వెళ్ళే దగ్గరన ఎంత ప్రేమ కనపరిచామో. కానీ ఇంతగా ప్రేమ కలిగిన మనం అంటే ఎఫెసు సంఘం ఏమైంది ఇప్పుడు? ప్రేమను అక్కడది మొదట ఉన్న ప్రేమను వదిలితివి అన్నాడు. ఈ రాత్రి నా జీవితాల దగ్గర కూడా ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. మనం ప్రేమను వదిలిపెట్టిన వారమా? ఇది ఎఫెసుతో రాస్తున్నాడు. కొరింథీ పత్రికలో పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి, నేను ఆ మాట పరిచయం మాత్రం చేస్తాను, ఇప్పుడు ఆ జోలికి వెళ్ళను. 14వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ వదిలితివి అనే మాట ఎఫెసు సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ 14వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. 13వ అధ్యాయం అంతా దేని గురించి చెప్పాడు? ప్రేమ, 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 ప్రేమ. అదొక ప్రేమ కావ్యం, ప్రేమ అధ్యాయం. అసలు బైబిల్ గ్రంథమే ఒక ప్రేమ లేఖ. అర్థమైందా? ఎవరి ప్రేమ లేఖ? ప్రభు ప్రేమ లేఖ. ఎవరికి రాశాడు ఈ ప్రేమ లేఖ? సంఘానికా? సర్వ ప్రపంచానికి, సర్వ మానవాళికి రాసిన ప్రేమ లేఖ ఇది. దేవుడు లోకమును, అంటే ప్రేమ ఎవరి పట్ల? సంఘం పట్లేనా? లోకమంతటినీ ప్రేమించాడు ఆయన. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చెప్పిన మన దగ్గరికి వస్తే క్రీస్తు సంఘమును ప్రేమించి. అర్థమైందా? సో తల్లి, యవనస్తులారా, సోదరుడు సోదరి, ఆలోచన చేయండి. ఆయన ప్రేమను మనం చూస్తాం. రండి, కొరింథీ సంఘానికి రాస్తే ఏమన్నాడు? ఎఫెసు సంఘానికి రాస్తే ఏమన్నాడు? వదిలితివి అన్నాడు. 14వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. సో ఇక్కడ రాస్తూ అన్నాడు ప్రేమ కలిగి ఉండుడి అన్నాడు. ప్రేమను వదిలేవు అని అక్కడ చూస్తున్నాం. ప్రేమ కలిగి ఉండు అన్నాడు. ఈ రాత్రి చేరి వచ్చిన మనందరి హృదయాలలో ప్రేమను వదిలేమా, కలిగి ఉన్నామా? ఈ ప్రశ్నను మనం ఉంచుదాం ఈ రాత్రి. ప్రేమ వదిలిపెట్టామా, ప్రేమను కలిగి ఉన్నామా? ప్రేమ కలిగి ఉండుడి అన్నాడు. కాదు, ప్రేమ కలిగి ఉండుటకు
ప్రయాసపడుడి అన్నాడు. ప్రయాసపడుడి. సో ప్రభు వాక్యం దగ్గర మనం ఈ రాత్రి గమనించే మాట, ప్రేమను వదిలిన విశ్వాసులంగా ఉండకూడదు. ప్రేమను వదిలిపెట్టిన సంఘంగా మన సంఘం ఉండకూడదు. ప్రేమను కలిగి ఉన్న సంఘంగా హొరేబుండుగాక. ప్రేమను కలిగి ఉన్న సంఘంగా ప్రతి విశ్వాసి, ప్రతి సోదరుడు, ప్రతి సోదరి, ప్రతి యవనస్తురాలు ఉండుగాక. ప్రేమ కలిగి ఉండుగాక. ప్రేమ మనలో ఉండుగాక. ఆగుదాం. 4వ వచనం దగ్గర మనం వెళ్దాం. మరలా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను ఎంతసేపు రావాలి అక్కడ? మరలా ఆఖరి బుక్కే కదా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. ఏ విషయంలో? ప్రేమ విషయంలో. ఎవరి మాట చెప్తుంది? నేను నీ మీద తప్పు ఒకటి మోపాల్సి వచ్చింది అన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ మాట ఎవరిది? యోహానుది కాదు, ప్రభువే చెప్తున్నాడు. అయితే ఇక్కడ కొంచెం ధ్యానం వైపు వెళితే, ఏ ప్రభువా? ప్రభువు నీ మీద ప్రేమను వదిలేవని ఒక నేరం మోపాల్సి వస్తుంది అని చెప్తున్న ఆ ప్రభు ఎవరు? ఆయన ఎవరు? చదువుదామా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను అంటే, ఇప్పుడు ఇలా చెప్పుకుందామా? ఎఫెసు సంఘం ఏం చేసిన సంఘం? ప్రేమను వదిలిన సంఘం. కానీ ఆ మాట చెప్పిన ఆయన, ఆ ప్రియ ప్రభువు ఎవరైనా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు. శాశ్వతమైన ప్రేమ అంటే మధ్యలో ఏమైనా ఆగిపోయిందా? మధ్యలో ఎక్కడైనా వదిలిపెట్టాడా? ఏమా వింటున్నారా? గమనిస్తున్నారా? కొంచెం ఆనుకోబాకండి. అప్పుడే ఆనుకుంటే మళ్ళీ నిద్ర వచ్చింది. మేము చదువుకునేటప్పుడు, మేము టీచింగ్ చేసేటప్పుడు 9th క్లాస్లో అక్కడ ఒక బుక్లో ఉంది, ఆనుకుంటే పూనుకునిద్దని. ఏంటిది? ఆనుకుంటే పూనుకునేది ఏంటిది? నిద్ర. అందుకని దయచేసి ఆనుకో. నడుము లేపితే కొంచెం ఇబ్బంది పడేవాడు ఉంటారు, తప్పదు. సోదరిలా బలహీనతలు ఉంటాయి, పర్లేదు, కొంచెం వినండి. ఆ ప్రభువు ఎవరు? ప్రేమలో వదిలితేవి అని చెప్తున్న ఆ ప్రభువు ఎవరో మనం ఆలోచన చేస్తున్నప్పుడు 31వ అధ్యాయం దగ్గర శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. ఇంకేమన్నాడు? గనుక విడువక అనే మాట. శాశ్వతమైన ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త. ఆ ప్రేమలో ఎక్కడ ఎడబాట్లేదు, ఆ ప్రేమలో ఎక్కడ వదిలిపెట్టిన అనుభవాలు లేవు. శాశ్వతమైన ప్రేమ. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? చాలా కాలం కిందట ప్రత్యక్షమై నాకు చెప్పింది అన్నాడు కదా. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఈ లోకములో నుండి గడియ వచ్చినని యేసు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అన్నాడు. అర్థమైంది? అక్కడేమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను అన్నాడు. ఇక్కడేమన్నాడు? అంతము వరకు ప్రేమించెను అన్నాడు. ఈ మధ్యలో వదిలిపెట్టింది ఏమైనా ఉందా? ఎక్కడైనా విడిచిపెట్టింది ఉందా? ఆయన ప్రేమలో ఎక్కడైనా వదిలిన అనుభవాలు ఉన్నాయా? ఆలోచన చేయండి. రాత్రి ప్రేమను వదిలితివి అని నింద మోపుతున్నాయన ఎక్కడా ప్రేమను వదిలినవాడు కాడు. నేటికి లోకాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. నేటికి సర్వ మానవాళ్ళని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ రాత్రి నమ్మిన నన్ను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు బలహీనుడివైనా ప్రేమిస్తున్నాడు, నువ్వు బలహీనురాలవైనా ప్రేమిస్తున్నాడు, నువ్వు వెనకదీసినా ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ వర్తమానాలు.
వెనుదిరిగిన విశ్వాసం వద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. గెలిచే విశ్వాసం కలిగి ఉండు అని హెచ్చరిస్తున్నాడు. అనేక రీతులుగా ఆయన దర్శిస్తూ వస్తున్నాడు కదా. ఈ రాత్రి ఆయన ప్రేమ ఎక్కడ వదిలిపెట్టిన వాడు కాదు. ఎవరి పట్ల కూడా ఆయన ప్రేమను ఏం చేయలేదు, వదలలేదు. ఆయన చెప్తున్నాడు ఏమని, నువ్వు ప్రేమను వదిలిపెట్టావు అని నింద మోపుతున్నాను. నేను అంటాను, ఆ రోజు ఎఫెసీ సంఘంతో అన్న ప్రభువే నేడు ఒకవేళ మనం కూడా ప్రేమను వదిలితే చెప్పండి, ఇప్పుడు మనల్ని కూడా అడగడానికి అవకాశం ఉందా లేదా? మనల్ని కూడా అనొచ్చా అనకూడదా? కాబట్టి ఇప్పుడు మనం ఏం కలిగి ఉందాం? వదులుదామా కలిగి ఉందామా? వదులుదామా పట్టుకుందామా? ప్రేమను కలిగి ఉందాం, ప్రేమ కొరకు ప్రయాసపడదాం. ప్రేమ అనే పదాన్ని మనసులో ఉంచుదాం. రైట్. ఆయన ఎవరో మీకు జ్ఞాపకం చేశాను. ప్రేమ వదిలితివి అంటున్న ఆయన ఎవరు? శాశ్వతమైన కాలం నుండి ఏం చేస్తున్నవాడు? ప్రేమిస్తున్నవాడు. ఎంతవరకు ప్రేమిస్తున్నాడు? అంతవరకు ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మన మనసులో ఉంచుకుందాం. ఆ ప్రేమిస్తున్న ఆయన ప్రేమలో మానవ కోటికి దొరికే భాగ్యం కాదు, మనకు దొరికిన భాగ్యం ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. నమ్మిన మన జీవితాల దగ్గరే వాటిని అన్వయించి ఆఖరిలో స్వార్థపక్షంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రేమలో వదిలిపెట్టని, ఆ ప్రేమలో వదిలిపెట్టని ఆయన ప్రేమలో మనకు దొరికిన ఫలితాలు, మనం పొందినవి ఒక 7 విషయాలు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాను. చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే ఏరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ప్రేమలో లేక వదిలిపెట్టని ఆ ప్రేమలో, వదలని ఆ ప్రేమలో ఆలోచన చేయండి, మనకేం దొరికాయి. నేను మరలా ఆ మాట చెప్పి ముందుకు వెళ్తున్నాను. నీవు నేను మొదట ఉండిన ప్రేమలు ఏం చేయకూడదు? వదలకూడదు. ఎఫెస్ సంఘం ఏం చేసింది? వదిలింది. సోదరుడా సోదరి, ఆ మొదట ఉన్న ప్రేమను వదిలిపెట్టొద్దు అనే విషయాన్ని గుర్తించుదాం. రండి ఇప్పుడు ఈ మాటలు ఇలా ఆలోచన చేద్దాం. మొదటి మాట ఇలా జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రేమలో మనకేం దొరికాయి? విలాపవాక్యముల గ్రంథం, విలాపవాక్యముల గ్రంథం పేజీ నెంబరు 683, 683, 3వ అధ్యాయం వచనం 22 చదువుకుందాం. 3:22. కృపగలవాడు ఆయన వాత్సల్యత నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అంటాడు. 23లో అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని మాట చెప్పాడు. ఆయన ప్రేమ వదలలేదు. అనుదినము వాత్సల్యత ఏమవుతుంది? దానికి పుడుతూనే ఉంది. ఇంక వదిలింది అక్కడ చెప్పండి. వాత్సల్యత పుడుతూనే ఉంది. వాత్సల్యత అనే పదం గ్రీకు పదం, గ్రాంధిక పదం. దాని మామూలుగా వ్యావహారిక పదం ప్రేమ. అర్థమైందా? వాత్సల్యత అనే పదం గ్రాంధిక పదం అయితే ప్రేమ అనే పదం వ్యవహారికం. ప్రేమ లోకంలో మనం ఎక్కువ వినే మాట ఏంటి? ప్రేమ కదా. ప్రేమ అనే పదాన్ని ఎక్కువ వింటాం, అవునా? పేపర్లో ప్రేమ ఫెయిల్ అయ్యి ఏం చేసిన వాళ్ళు? సూసైడ్ చేసుకున్న వాళ్ళు. న్యూస్లో అదే, టీవీల్లో అవే కదా. ప్రేమ, ఆ అమ్మాయి ప్రేమించి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఇవే కదా. ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమించి తీసుకుపోయాడు ఇవే కదా. ప్రేమ 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 పదాలు వింటాం. కానీ వినండి, లోకములో ఉన్న ప్రేమలు వేరు, దైవ ప్రేమ వేరు, దేవుని వాక్యములో రాయబడిన ప్రేమ వేరు. ఒక పక్కన చెప్పాలంటే లోకములు ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ ప్రేమలు నిజంగా ప్రేమ అనే పదానికి అర్థం మార్చారు అక్కడ. అదొక వ్యామోహం అంతే. అదొక కామ సంబంధమైన మోహ సంబంధమైన ఇష్టత అని దాని అర్థం అంతే. కానీ దేవుని వాక్యం దగ్గర ప్రేమను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ప్రేమలో అనుదినము పుడుతున్న ఆ వాత్సల్యతలో మనకేం దొరికింది? ఆయన ప్రేమలో మొదటిది చూస్తున్నాం ఇక్కడ 22వ వచనంలో, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక, చదువుతారా మాట, మనము నిర్మూలము. దీనికి ఒక పేరు పెట్టుకుందామా? ఏమని పేరు పెడదాం? ఆయన ప్రేమలో కాపుదల. ఆయన ప్రేమలో కాపుదల. అయ్యామా,
నీవు నేను నేటి వరకు కాపాడబడ్డామంటే దేన్ని బట్టి? అంతే. మీరేం చెప్తారు నాకు తెలీదు, నా మట్టుకైతే ఆయన ప్రేమ, ఆయన ప్రేమ చేత మాత్రమే కాపాడబడుతున్నాం. ఈ ప్రయాణాలు, అనేక స్థలాలకు వెళ్ళడం, ఎన్నోసార్లు అపాయాలు, ఎన్నోసార్లు పరిస్థితులు, రకరకాలుగా మన కుటుంబాల జీవితాలలో, మన ప్రయాణాలలో, మన పరిస్థితులన్నిటిలో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. దేన్ని బట్టి? నీకు అన్నం ఉంది కాబట్టి కాపాడుతున్నాడా? దేన్ని బట్టి కాపాడుతున్నాడు? ఆయన ప్రేమ. నీకు బలం ఉంది కాబట్టి కాపాడుతున్నాడా? కాదు. దేన్ని బట్టి? ఆయన ప్రేమను బట్టి. గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి ఇది అర్థమైతే ఎన్నటికీ కూడా మనము ఆయన ప్రేమను విస్మరించం. ఆయన ప్రేమ దగ్గర మనం ఎక్కడ తక్కువ పడం, వదిలిపెట్టాం. ఈ రోజుకి మనం కాపాడబడుతున్నామంటే ఆయన ప్రేమ మాత్రమే. అమ్మాయ్యా, ఆయన ప్రేమ మాత్రమే. ఆయన ప్రేమ మనల్ని కాపాడుతుంది. భక్తులు పాడుకున్నారు, ఒక క్షణమైనా నీవు నన్ను ఇడిస్తే నేను ఏమైపోతాను కదా, ఏమైపోతామో కదా. ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ప్రేమ చేత మనల్ని కాపాడుతున్నాడు. ఆయన ప్రేమలో నీకు నాకు కావలసినంత కాపుదల ఉంది, భద్రత ఉంది. మన ప్రయాణాలలో ఇది మొదలుకొని నీ రాకపోకల ఉంది హోవా. ఎక్కడ ఉండదు? ఆటోల మీద ఉంటుంది కదా. ఆటోల మీద ఉండదా? కొన్ని ఆటోల మీద రాస్తుంటారు కొన్నిసార్లు, మా ఏరియాలో ఎక్కువ. కొన్ని ఇళ్లలో రాస్తుంటారు. కానీ వినండి, రాయడం కాదు, నిజంగా వాటిని అనుభవిస్తున్నారా? దేవుని వాక్యంలో నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడున్నాను, అంతేనా? ఇశ్రాయేలును కాపాడువాడు దేని బట్టి? ఆయన ప్రేమను బట్టే. ఆయన ప్రేమ మనల్ని కాపాడుతుంది. నీ కులం, నీ బలం, నీ ధనం నిన్ను కాపాడు. మనకున్నవి ఏవి మనం కాపాడు. ఆయన ప్రేమ, ఆయన ప్రేమ. ఈ రాత్రి వేళ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఆ ప్రేమలో, ఆయన ప్రేమలో, అంతం వరకు ప్రేమిస్తున్న ఆయన ప్రేమలో నీకు నాకు కావలసినంత ప్రొటెక్షన్ ఉంది, భద్రత ఉంది, కాపుదల ఉంది అని గుర్తుపెట్టుకుందాం. ఆయన కాపాడుతున్నాడు, నన్ను కాపాడుతూ నడిపిస్తున్నాడు, మన క్షేమాన్ని ఇస్తున్నాడు. కొన్నిసార్లు చాలా ఆశ్చర్యంగా మనుషులు ఊరికినా చనిపోతున్నారు కదా. చాలా చిన్న విషయాల దగ్గరే మనుషులు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల మా దగ్గర, మా స్థానిక సంఘంలోనే, ఇక్కడ రాకముందు ఒక సహోదరి, మేబీ 49-50 అట్లా ఉంటాయేమో వయసు, ప్రభుని నమ్ముకుంది, ప్రభుని ఆరాధించే సహోదరి. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా బాగలేదు. రాత్రి ఆదివారం ఆరాధనకు వచ్చింది, బాగలేదు. సోమవారం రాత్రి ఎప్పుడో నైట్లో వాష్రూమ్కి వెళ్ళింది, అక్కడే పడి చనిపోయింది. అంతే, ఎవరికి తెలియదు పడింది కూడా. పిల్లలు లేరు అక్కడ, వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు, ఒకతే ఉంటుంది. ఆమె అక్కడే బాత్రూంలో అలాగే కుప్పకూలిపోయింది. తెలియదు ఎప్పుడు చనిపోతాము కదా. జస్ట్ ఊరి ఎలా ఏ పరిస్థితి ఎలా వస్తాయో తెలియదు. కానీ ఒక మాట చెప్పనా, ఆయన ప్రేమ ఇప్పటి వరకు మనల్ని ఏం చేసింది? కాపాడింది. అందును బట్టి ఆయన పట్ల మనం తప్పకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకుందాం. రెండో మాటకు వెళ్దాం. ఒకటి, ఆయన ప్రేమలో ఏముంది? కాపుదల అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట మనం చదువుకుందాం. రెండవది, మనం ఆయన కాపుదలలో ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఒకటి రెండు విషయాలు మనం ఆలోచించవచ్చు. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా 4-6 కలిసి ఉన్నాయి. తన ప్రియుని యందు తాను ఉచితముగా తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకొని. అక్కడి నుంచి గమనించండి. ప్రేమ చేత, మరలా మాట మనకు కావాలి. ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడు? అలాగైతే రెండవది, ఆయన ప్రేమలో ఒకటి ఏం చెప్పాను? కాపుదల, కాపాడబడుతున్నాం. రెండవది, ఆయన ప్రేమలో ఏర్పరచబడ్డాం, ఏర్పాటు ఉన్నది. ఆయన ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు.
ప్రభువు ప్రేమలో ఏర్పాటు ఉంది. ఎప్పుడుది ఏర్పాటు? జగత్తు పునాది అంటే ఎప్పుడు? నువ్వు పుట్టకముందా? ఎప్పుడు జగత్తు పునాది వేయబడకమంటే? మీ అమ్మ కడుపులో నువ్వు వేయనప్పుడా? జగత్తు పునాది వేయబడకమును అంటే ఎప్పుడు? అసలు ఈ సృష్టిలో ఏమీ లేదు, అసలు ఈ సృష్టికే పునాది వేయనప్పుడు అప్పుడే ఎవరిని? అప్పుడు ఎక్కడున్నాం మనం? అప్పుడు ఎక్కడున్నాం మనం? ఏమి ఏర్పాటు ఇది? ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఏంటి అసలు ఇది? సామాన్యంగా ఒక డ్యామ్ కట్టారనుకోండి. సార్ ఆర్థర్ కాటన్ మా ప్రాంతంలో, మన గోదావరి జిల్లా ప్రాంతంలో గోదావరి బ్రిడ్జి మీద చక్కని బ్యారేజ్ కట్టారు కదా, ఆ కాటన్ బ్యారేజ్. ఆ బ్యారేజ్ కట్టడానికి ముందు ఆ బ్యారేజ్ ఉందా లేదా? లేదు కదా, కానీ ఉంది. ఎక్కడుంది? ఇంజనీరింగ్ మైండ్లో ఉంది. ఇంజనీరింగ్ మైండ్లో. నీవు నేను ప్రభులో ఇప్పుడున్నాం, కానీ ఎప్పుడో ఉన్నాం. ఎప్పుడున్నాం? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన ఏం చేశాడు మనల్ని? ఎంత ఏర్పాటు ఇది! ఇది అర్థం చేసుకోవడానికి నిన్ను నన్ను ఏర్పరచుకున్న దగ్గర మనమేమి గొప్పోళ్ళమని ఆయన ఏర్పరచుకున్నాడా? చదువుదామా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికకి వెళదాం. ఆయన ఏర్పాటు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ ఏర్పాటు ఆయన దగ్గర మనం చూస్తుంటుండగా అక్కడ ఆయన ప్రేమే మనం అర్థం చేసుకోగలం. చదువుదాం. మొదటి అధ్యాయం 26 నుండి చదువుతున్నాను. 26 నుండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ 27 ఏ శరీరియు దేవుని యందు అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. విన్నారా మాట? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు కదా. ఇంకేమన్నాడు? ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మీకు ఆ మాట అర్థమైందా? ఒకే పదం రిపీటెడ్గా వాడబడింది. ఏంటా పదం? ఏర్పరచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నేను మాట్లాడకు వస్తున్నాను. దేన్ని బట్టి? అక్కడుండే పదాలు ఏరుకుంటే జ్ఞానాన్ని బట్టా కాదు, బలాన్ని బట్టా కాదు, ఎన్నిక గొప్పవారనా కాదు, ఎన్నికైన వారనా కాదు. దేన్ని బట్టి? ఈరోజు నీవు నేను ఆయన ఏర్పాట్లో ఈ స్థలములో ఉన్నామంటే ఆయన ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభు వారి లోకానికి రావడం, ఆయన నీ కొరకు నా కొరకు కలువరిలో బలైపోవడం, ఆ శిలువ సువార్త మనకు వినబడగా కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు రక్షింపబడిన వారమై మనకు అర్థమైన విషయం ఏంటంటే మనము ఆయన ఏర్పాటులో ఉన్నవారం అని గ్రహించగలిగాం. ఈ ఏర్పాటు ఎప్పటిది? జగత్. దేన్ని బట్టి? ఆ మాట చెప్పండి. మీరు ఏం చెప్పినా ఆ మాట చెప్పండి చాలు, అంతే ఆన్సర్. అర్థమైందా? సులువుగా ఆయన ప్రేమను బట్టి మాత్రమే మనం ఏర్పరచబడ్డాం. సో మొదటిది ఆయన ప్రేమలో కాపుదల, రెండవది ఆయన ప్రేమలో ఏర్పరచబడ్డాం. మూడో మాటకి వెళదాం. ఆయన ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. మూడవది అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 5:2 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చదవండి, పర్లేదు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని. చాలు. ఇక్కడ క్రీస్తు మిమ్మును ప్రేమించి అనే మాట మనం చూస్తున్నాం. అట్లయితే ఆయన ప్రేమలో మరొక కార్యం జరిగింది. ఆయన ప్రేమలో భద్రత దొరికింది. ఆయన ప్రేమలో ఏర్పరచబడ్డాం. ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే. ఇప్పుడు మూడవది ఆయన ప్రేమలో మనం ఏం చేయబడ్డాం? మీరు గమనిస్తున్నారా వచ్చిన దగ్గర? ఆయన ప్రేమలో మనం పరిమళంగా మార్చబడ్డాం. అదే కదా అక్కడ ఉద్దేశం.
మరలా చదువుతున్నాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అన్నాడు. అంటే ఆయన ప్రేమలో మనకేం దొరికింది? మార్పు దొరికింది, పరిమళం దొరికింది. వాస్తవానికి మనం ఎవరం? దుర్వాసన కలిగిన వారం. కీర్తనకారుడు చెప్పాడు కదా, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై అన్నాడు. మన వాసన దుర్వాసన. కానీ ఇప్పుడు మనం ఎలా మార్చబడ్డాం? ఎప్పుడు జరిగింది ఇది? దేని ద్వారా జరిగింది? నువ్వు అన్నీ మానుకోవటం వలన, నువ్వు బాగా తలక్రిందులుగా తపస్సు చేసేనా, లేక ఉపవాసం ఉన్నంత మాత్రానా? అర్థమైందా? ఉపవాసం ఉండి నేను సంపాదించుకున్నాను అని అంటావేమోనని కాదు. కాదు, ఏమన్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి. అర్థమైందా? ఉపవాసం ద్వారా వచ్చేది కాదు ఈ మార్పు, తపస్సు చేస్తే వచ్చేది కాదు ఈ మార్పు. ఎలా వచ్చింది? క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా మనం మార్చబడాలని మన కొరకై తను తానేం చేశాడు? అప్పగించుకున్నాడు. సో మూడవది, ఆయన ప్రేమలో మనకేం కలిగింది? మార్పు. మనం మార్చబడ్డాం. అవును, ఒకప్పటి మన జీవితాలు వేరు, ఇప్పటి మన జీవితాలు వేరు. మార్పు జరిగింది సోదరుడా, సోదరి. మనం మార్చబడ్డాం. ఒకప్పుడు సౌలు ఎవరు? సౌలు ఒకప్పుడు ఎవరు? హింసించేవాడు, హింసకుడు. అదే చెప్పాడు కదా, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను అన్నాడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? మార్పు, అంతే. పాపులలో నేను ఎవరిని? ప్రధానుడను. పరిశుద్ధులలో నేను అత్యల్ప. పాపి ఎలా మార్చబడ్డాడు? ఇప్పుడు పరిశుద్ధుడుగా. ఈ మార్పు కారణం ఏంటి? ప్రేమ. అర్థమైందా? క్రీస్తు ప్రేమించి ఆయన వెంటాడాడు. ఎవరిని? సౌలుని. ఎలా మార్చాడు? పౌలుగా మార్చాడు. పేరు కాదు. ఈ రోజులో చాలామంది పేర్లు మార్చుకోవాలనుకున్నారు. పేరు కాదు, ఏం మార్చాడు? జీవితం మార్చాడు, బ్రతుకు మార్చాడు. అవును, ఆ మార్పుకు కారణం కూడా ఆయన ప్రేమే. ఆయన ప్రేమ మనల్ని పరిమళంగా మార్చింది. ఒకప్పుడు మనం అంటే ఇష్టపడేవారు ఎవరు? ఒకప్పుడు మన జీవితాలు ఎవరికి ఇష్టం? ఎవరు అంగీకరించగలుగుతారు మన జీవితాలు? కానీ రాత్రి వేళ వినండి, ఈరోజు మనకు ఒక గౌరవం, మనకు ఒక పరిమళం కలగడానికి కారణం క్రీస్తు ప్రేమే. ఆ ప్రేమను మనం గుర్తించి అంగీకరించినప్పుడు మన జీవితాలు ఏం చేయబడ్డాయి? మార్చబడ్డాయి. మన మార్పుకు ఆధారం ఆయన ప్రేమ. ఆయన ప్రేమ. నీ జ్ఞానం కాదు, నా జ్ఞానం కాదు. మన జ్ఞానంతో మనం మార్పు చెందలేదు. కొన్నిసార్లు లోకంలో కొంతమంది ఏం చేస్తారు? ఇక మానేయాలి అనుకుంటారు. ఏంటి? అదే తాగుడు. మానేస్తారా? మానేయలేరు. ఇంట్లో భార్య తంటాలు పడుతుంది మానిపించడానికి. మారతారా? మారరు. చట్టాలు మార్చారు, అయినా మారారా? మారలేదు. కానీ క్రీస్తు ప్రేమ మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయబడ్డాం? మార్చబడ్డాం. నీవు నేను మార్పు చెందాం. ఆయన ప్రేమలో గొప్ప మార్పు దొరికింది మనకు. ఈరోజు మనకు విలువ పెరిగింది. ఈరోజు మనం దుర్వాసన నుండి సువాసన వైపు మార్చబడ్డాం. మన స్థితిగతులు మార్చబడ్డాయి, మన బ్రతుకులు మార్చబడ్డాయి. అవును, ఆయన మార్చినవాడు. లేక క్రీస్తు ప్రేమలో మార్పు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోగలం. 4వ మాట దగ్గరికి వెళ్దాం. చాలా తేలిగ్గా రాత్రి ఈ మాటలు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. కొలస్సే పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ప్రభువు స్తోత్రం. ఏం చేశాడంట? అసలు ఇప్పుడు ఆయన ప్రేమలో మనకేం దొరికింది? రాజ్యం. మనం ఎవరం? రాజ్యానికి వారసులం. అవును, పేతురు పత్రికలో ప్రకటన 2 వచనాలు చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 9 చదువుదాం. 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురణ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం. ఈ జనమే ఆయన రాజ్యం, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. ప్రకటన 1వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఆఖరి భాగం, 6వ వచనం ఆఖరి భాగం. ప్రారంభములో మనల్ని ప్రేమించుచు అని ప్రారంభించి వచ్చిన ఆఖరిలో ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. మనం రాజ్యంగా చేశాడు కాదు, మనము రాజ్యానికి వారసులుగా చేయబడ్డాం. ఏ రాజ్యానికి? పరలోక రాజ్యానికి. అవునా కాదా? ఏ రాజ్యం అది? పరలోక రాజ్యం అంటే భారతదేశం లాంటిదా? పరలోక రాజ్యం అంటే అమెరికా లాంటిదా? అన్నోళ్ళు చెప్పాలి, నేను పోవాలి అమెరికా. ఇప్పుడు అన్నోళ్ళు తెలుసు అమెరికా. మన భారతదేశం కంటే బాగుండడు వచ్చాము, కానీ పరలోక రాజ్యం అమెరికా లాగా ఉంటుందా? కాదు. ఈ భూలోకములో ఉన్న ఏ రాజ్యాలైనా ఏమైపోతాయి? లయమైపోతాయి, నాశనమైపోతాయి. నాశనము కానేరని రాజ్యం ఏది? పరలోకం. అంటే ఇప్పుడు మనం దేనికి వారసులమయ్యాం? ఆ నాశనము కానేరని రాజ్యం దేవుడు మనకిచ్చాడు. ఆ పరలోక రాజ్యానికి నన్ను వారసునిగా చేశాడు. దేన్ని బట్టి? ఆ మాట ఆయన ప్రేమను బట్టి మనల్ని ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. మనల్ని ఆయన రాజ్యానికి చెందిన వారుగా చేశాడు. మనం దేవుని రాజ్య వారసులం, పరలోక రాజ్య వారసులం. మనం ఏ పౌరులం? భారత పౌరులు కాదా మీరు? భారత పౌరులు అవునా కాదా? అవును, వాస్తవమే. మనం భారత పౌరులమే. మన ఆధార్ ఎక్కడ? పులివెందులమే. భారత పౌరులమే. మన ఆధార్ కొడితే భారతదేశంలో ఎక్కడున్నా మన డేటా మొత్తం బయటకు వచ్చేది. అవునా? భారత పౌరులమే. మన రేషన్ కార్డు ఉందా? ఇక్కడే ఉంది. మన ఉద్యోగాలు ఇక్కడే ఉన్నాయి. మన వ్యవసాయాలు, వ్యాపారాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మనం భారత పౌరులమే. కానీ ఫిలిప్పీ పత్రికలో జ్ఞాపకం చేస్తుంటాడు, మన పౌరస్థితి పౌరులంగా భారతదేశం ఉన్నాం, కానీ ఇక్కడ ఉన్నప్పుడే మనం మరొక పౌరత్వానికి హక్కుదారులమయ్యాం. ఏ పౌరత్వం? పరలోక పౌరత్వం. మన పౌరస్థితి పరలోకం ఉంది. ఇందుకు మీరు పరలోకం ఉన్నారా, భూలోకం ఉన్నారా? ఏంది అనుమానమా? భూలోకంలో ఉన్నది ఎంత వాస్తవమో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఏం చేశాడు? కూర్చున్న బెట్టును అన్నాడా, కూర్చున్న బెట్టెను అన్నాడా అని? మరి దాని అర్థమైంది. ఇందుకు ఎక్కడ కూర్చున్నాం మనం? గొంతులు కానుకొని, గోడలు కానుకొని మందిరంలో కూర్చున్నాం రా. కానీ వాస్తవానికి ఎక్కడ కూర్చోబెట్టాడు ఆయన మనల్ని? పరలోకమందు కూర్చుండబెట్టాను అన్నాడు. సో మన పౌరస్థితి పరలోకం, మనం చేర్చబడింది పరలోకం. ఆ ఉన్నతమైన గొప్పదైన నాశనము కాని ఆ రాజ్యం మనకి దొరికింది. దేన్ని బట్టి? ఆయన. దీనికి మనం అసలు హక్కుదారులు కాదు. ఆ రాజ్యానికి మనం ఎన్నటన్నటికి ఏం కావు, వారసులయ్యే భాగ్యం మనకు లేదు. కానీ ఆయన ప్రేమ చేత ఆ రాజ్యానికి మనల్ని ఏం చేశాడు? వారసులుగా చేశాడు. ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం. ఆగుదాం. ఎన్ని చెప్పుకున్నాం? 4. 1 కాపుదల, దేనిలో? ప్రేమలో. 2వది ఏర్పరచబడ్డాం, ఏర్పాటు. 3వది మార్పు చేయబడ్డాం. దేన్ని బట్టి? ఆయన ప్రేమ. 4వది రాజ్యవాసులుగా చేయబడ్డాం, లేక రాజ్యానికి చెందిన వారంగా చేయబడ్డాం. 5వ మాట ఇలా జ్ఞాపకం చేసుకుందాం, దాటిపోదాం. ఈ మాటలు పరిచయం అయితే చాలు. 5వది ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకున్నాం. 7:13 పేజీ నెంబర్ 152. 7:13 రైట్. థ్యాంక్ యూ. ఆ మాట కావాలి. ఆయన నిన్ను మన పదం ప్రేమ దగ్గరే మనం ఎదుర్కొంటుంది. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి. అలాగైతే ఆయన ప్రేమలో ఏముంది? అబ్బా, మనిషికి ఏం కావాలా? మనం ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఇంటికాడ ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా పిల్లల్ని ఆశీర్వదించయ్యా, నా పిల్లల్ని ఆశీర్వదించయ్యా కదా. అదే కదా ఎవరైనా అడిగేది. ఆశీర్వాదమే కదా కావాల్సింది మనకి. అట్లయితే ఈ ఆశీర్వాదం ఎక్కడ దొరికింది మనకి? దేన్ని బట్టి దొరికింది? ఆయన ప్రేమలో. ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట. చదువుదామా? ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని
నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, నీ మేకల మందలను దీవించును అన్నాడు. ఎన్ని అన్ని ఈ దీవెనంతా దేన్ని బట్టి? ఆ మొదటి పదమే క్రీస్తు. దేవుడు నిన్ను ప్రేమించి అనేమాట. ఆయన నిన్ను ప్రేమించి వచ్చిన ఆఖరిలో ఏం చేస్తున్నాడు? దీవించును అనే మాట చెప్పాడు. అలాగైతే ఆనాడు ఇశ్రాయేలులకైనా ఆయన ప్రేమలోనే ఆశీర్వాదం, ఈరోజు మనకైనా ఆయన ప్రేమలోనే ఆశీర్వాదం. అమ్మా, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం లేదనుకోబాకండి. ఉందా లేదా? ఉంది. ఏముంది? ఆయన ప్రేమలో ఆశీర్వాదం ఉంది. శ్రమలు ఉన్నాయా? భయపెట్టామా? భయపెట్టరా? భయపడబాకండి. శ్రమలు ఉన్నమాట వాస్తవమే. కానీ అదే సమయంలో శ్రమలలోనే ఆనందించగలిగిన ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు. మీకు మాట చెప్పనా? నిర్గమకాండం చదువుతున్నప్పుడు ఆనాటి అమ్మా చెప్పే కదా, మీరు ఆనుకుంటే మళ్ళీ పూనుకుంటుందని ఇలా విను. శ్రమలలో ఉన్న ఆనాటి ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు బహుగా శ్రమ పెట్టబడ్డారు. అవునా కదా? వారు ఎంతగా శ్రమ పెట్టబడ్డారో అంతగా విస్తరించారు. దీన్ని ఏమంటారు? ఆశీర్వాదమే. వాళ్ళ పిల్లలు అభివృద్ధిలోకి వచ్చారు, వారి సంఖ్య విస్తరించింది, శ్రమలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించగలిగారు. నేనంటాను, వినండి జాగ్రత్తగా, ఆయన ప్రేమలో మనకు, మన కుటుంబాలకు ఏముంది? మన సంఘాలకు ఆశీర్వాదం ఉంది. మన దేవుడు ఎవరు? ఆయన ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదానికి కర్త. ఆయన దేన్ని బట్టి ఆశీర్వదిస్తాడు? మన లావు ఎత్తును బట్టి కాదు. అర్థమైందా? మనకున్న ఎబిలిటీస్ని బట్టి ఆశీర్వదించడు, మనకున్న క్రెడిబిలిటీస్ని బట్టి ఆయన ఆశీర్వదించడు. ఆయన ఆశీర్వదించేది దేన్ని బట్టి? కేవలం ఆయన ప్రేమను బట్టే. ఆయన ప్రేమలో ఆశీర్వాదం ఉంది. ఆ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, అనుమానమేమీ లేదు. ఇక్కడ కూర్చున్న వారిలో దేవుడు నాకు ఏ ఆశీర్వాదం లేదని చెప్పాడు చేయొద్దండి. ఒకళ్ళ లేరా అంటే దాని అర్థం ఏంటి? అందరం ఏదో ఒకటి పొందుతూనే ఉన్నాం. అసలు మీకు తెలుసా? మీకు తెలియదు కాబట్టి అంటే మనం గమనించమది. కుటుంబం దేవుని ఆశీర్వాదం అని తెలిసే ఎవరికన్నా? కుటుంబం దేవుని ఆశీర్వాదం. ద్వితీయోపదేశకాండంలో జ్ఞాపకం చేస్తారన్నమాట. దేవుడు ఆశీర్వదించి నీకు ఇచ్చిన, అనుగ్రహించిన మీ కుటుంబములు అంటాడు. అంటే కుటుంబం దేవుని ఆశీర్వాదం, సంతానం దేవుని ఆశీర్వాదం, సంపద దేవుని ఆశీర్వాదం, గృహాలు, వస్తువులు, వాహనాలు అంతే. అందుకే ఇవన్నీ చెప్పాడు అక్కడ. గర్భఫలం ఆశీర్వాదం కదా, అవునా? సో దాని అర్థం ఏంటి? ఆయన ప్రేమలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక వచనం చదువుదాం. ఎఫెసీ పత్రికలోనే 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, సంవత్సరానికి ఒక ఆశీర్వాదం ఇస్తాడన్నాడా? కొంతమంది సంవత్సరానికి కొత్త ఏం కావాలా? వాగ్దానాలు కావాలా? బైబిల్ ప్రకారం అలాగ లేదు. ఆయన అన్ని ఇచ్చేశాడు. ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అన్నాడు. ఈ ఆశీర్వాదాలు ఎలా ఇచ్చాడు ఆయన మనకి? ఇది మాత్రం మర్చిపోకండి, అంతే వర్తమాన సారాంశం. ఆయన ప్రేమలోనే మనకేం దొరికింది? అన్ని ఆశీర్వాదాలు. ఏనండి, భౌతికమైన ఆశీర్వాదం ఆయన ప్రేమలోనే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఆయన ప్రేమలోనే. సో ఆ ప్రేమను వదలబాకండి, ఆశీర్వాదాలు కలిగి ఉండండి. ఒకవేళ ఇలా చెప్తే మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పి వెళ్దానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రేమను వదిలితే ప్రభువు ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వాళ్ళని పొరుగురినా ఏందయ్యా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, సహోదరులు చెప్పండి, నీ దేవుడైన ప్రభువును
అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ప్రేమను వదులుతామంటే ఒకవేళ ఎఫెస్ సంఘం ఎవరిని ప్రేమించడం వదిలిపెట్టి ఉంటుంది? దేవుణ్ణి ప్రేమించడం వదిలిపెడితే ఏం తక్కువైతే? ఈనాడు చాలామంది కుటుంబాలు ఎందుకు ఆశ్రయించబట్టలేదంటే ఆయన ప్రేమను వదిలిపెట్టారు. కానీ ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమలో మనం ఏం పొందగలం? ప్రతి ఆశీర్వాదాన్ని పొందుతాం. భూమి మీద ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. 5వది 6వది చదువుకుందాం. 6వ మాట ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసు పత్రిక, ఇవి కొంచెం మార్పు కలిగిన మాట. ఇది ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం. వాస్తవానికి ఎఫెసు పత్రికలో కూడా ప్రేమను గురించి ఎన్నో విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎఫెసు సంఘం దగ్గర ఉన్నాం కాబట్టి ఎఫెసు పత్రికలోనే కొంచెం ఎక్కువ ఆలోచన చేస్తున్నాం. 25-27 వచనాలు చదువుదాం. 5వ అధ్యాయం 25-27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అంటే ఇది కుటుంబ వ్యవస్థకు సంబంధించింది. అది చెప్తూ అటువలే సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన దానిని తన యొద్ద నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధత పరచుటకై దాని కొరకు తన్ను తాను. ఇక్కడ చాలా మ్యాటర్ చెప్పాడు. ప్రేమించి, సంఘమును ప్రేమించి కళంకం ముడత అట్టిది ఏది లేకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా మహిమగల సంఘంగా ఆయన తన యొద్ద నిలబెట్టుకోవాలని ఏమిచ్చాడు? ఏందన్నా నరసింహన్నా? ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. అది అక్కడ చెప్పారు. అక్కడ ఉంది కదా, వాక్యముతో ఉదక స్నానము చేత మనల్ని పరిశుద్ధపరచాలని. అట్లయితే ఆయన ప్రేమలో మనకేం దొరికింది? ఇది కొద్దిగా కష్టం ఉంది కదా. ఏం దొరికింది? మీకు అర్థం కావడం చెబుతాను. ఆశీర్వాదం అంటే ఓకే, నా పిల్లలు నా కుటుంబాల వాక్యం ఎందుకు? ఏందండి వాక్యం ఎందుకు? ఆయన ప్రేమలో మనకు దొరికింది వాక్యం. వాక్యం యొక్క విలువ అర్థమైతే ఆ మాట మన జీవితాలను బహుబలంగా ఆయన పట్ల ప్రేమను కలిగి ఉంచడం చేసింది. వాక్యం ఎటువంటిది? బైబిల్లో భక్తుడు దావీదు అన్నాడు, వెండి బంగారముల వంటి అన్నాడా? కంటే క్రొవ్వు మెదడులు అనే మాట చెప్పాడు. ఇంకేం చెప్పాడు? జుంటి తేనె దారాల వంటి. అది కూడా కంటేనా? అంటే దాని అర్థమైంది వంటి కాదు, కంటే. అంటే దాని అర్థమేంటి? వెండి బంగారాల కంటే విలువైంది ఏది? చెప్పండి. జుంటి తేనె దారుల కంటే ఏది? వాక్యం. క్రొవ్వు మెదడులు వంటి కంటే అనుకోని తప్పలేదు. ఇంత విలువైన వాక్యం మనకి ఇచ్చాడు కదా, దేన్ని బట్టి ఇచ్చాడు? ఇప్పుడు ఈ వాక్యం మనల్ని ఏం చేసింది? ఆ ప్రేమలో మనకు వాక్యం దొరికింది, వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ఏం చేసింది? మనల్ని నడిపించింది. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు. అంతేనా? నీ వాక్యమే నన్ను. పాట వచ్చా మీకు? పాడండి. ఇప్పుడు పాడబాను, తర్వాత పాడబాను. ఆ వాక్యం నడిపించింది, ఆ వాక్యం బ్రతికించింది. ఆ వాక్యం ఎంత విలువైందో ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడిన ప్రకారంగా ఆ వాక్యం మనల్ని పవిత్రపరిచింది. ఆ వాక్యం మన లోపాలన్నీ సరిచేసింది. ఆ వాక్యం మనల్ని ఆయన ఎదుట నిలబెట్టింది. ఇందుకు వాక్యం ఎంత విలువైంది. వాక్యం చాలాసార్లు మనం చులకనగా చూసేది. మీకు బంగారం వాక్యం ఒక పక్కన పెడితే ఏదో ఎక్కువ ఇష్టపడతారు. అబద్ధం ఆడకుండా చెప్పండి. ఇప్పుడైనా అబద్ధాలు ఆడబాకండి. ఏది ఎక్కువ ఇష్టపడతాం మనం? బంగారమే. మనం పిల్లల్ని కొన్నిసార్లు ఏం చేస్తుంటాం, అది బైబిల్ ప్రకారం తప్పది. పిల్లల్ని అన్నం పెట్టేటప్పుడు కార్యక్రమాలు జరిగించినప్పుడు ఏం చేస్తుంటారు? బంగారం, పుస్తకం, పెన్ను అట్లాంటివన్నీ పడేస్తారు, డబ్బులు ఇవన్నీ పడేస్తారు కదా.
పడేస్తే వాడు పొరపాటున పెన్ను పట్టుకున్నాడు అనుకోండి, అబ్బో ఈ గొప్ప మేధ అవుతాడు ఉంటారు. కానీ లోపల ఒకటి ఉంటుంది, అరే బంగారం పట్టుకోలేదు వీడు. మన మనసంతా దేని మీద? నశించిపోయే వెండి బంగారాలు మన జీవితాలకు మేలు చేయవు. మన జీవితాలకు అవసరమైంది ఏది? వాక్యం. ఇక్కడ భవిష్యత్తులో ప్రభు ఎదుట మనం నిర్దోషులంగా నిలబెట్టడానికి చాలింది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ఇచ్చాడు. అందుకే దేవుని దాసులు మన మధ్య ఈ వాక్యాన్ని బోధిస్తున్నారు. ఈ వాక్యం దగ్గరికి చేరి వస్తున్నామా? దేవుని సన్నిధికి చేరి వస్తున్నామా? వాక్యం అంటే తహతహ ఉండాలి, వాక్యం అంటే అపేక్ష ఉండాలి. నేను ఆగుతాను. వాక్యం కొరకు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడాలి. ఆగుదాం. సో వాక్యం ఇచ్చాడు. దేనిలో? దేని ద్వారా? ఆయన ప్రేమ. సో ఎన్ని దొరికాయి? 6. ఒకసారి చెప్తారా? 1, 2 ఏర్పాటు, 3 మార్పు, 4 రాజ్యం, 5 ఆశీర్వాదం, 6 వాక్యం. వాగ్దానం. అక్క బాగా చెప్పింది అమ్మ. వాగ్దానం, వాక్యమే వాగ్దానం, ఇంకేది అక్కర్లేదు. మీరు ఏ వాగ్దానాలు అక్కడికి వెళ్ళబాడండి. ఆడకి వాక్యమే పెద్ద వాగ్దానం మనకి. అర్థమైందా? రైట్. వాగ్దానాలు ఎప్పుడు తీసుకుంటారు? సంవత్సరానికి ఒకసారి. వాక్యం మీకు సంవత్సరానికి ఒకసారి కావాలా? రోజుండే వాక్యం కావాలా? ఏంది ప్రజలు, ఇదొక బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. సంవత్సరం వస్తుందంటే క్యాలెండర్ల కంటే ఎక్కువ ప్రింట్ ఏదేం తెలుసా? వాగ్దానాల కార్డులు. అర్థమైందా? సో ఆలోచన చేయండి. వాక్యమే మనకు వాగ్దానం. దేన్ని బట్టి ఇచ్చాడు ఇది? ఆయన ప్రేమను బట్టి. 7వ మాట జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. సమయం అవుతుంది. ఆయన మనం ముగింపు చేద్దాం. 7వది యోహాను రాసిన మొదటి పత్రిక. 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 4:16. క్షమించండి, 4:10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయునుటకై తన కుమారుని పంపెను. ఇందులో అట్లది ప్రేమలో ఏం దొరికింది? కుమారుడు దొరికాడండి. అక్కడ ఉంది కదా, ప్రేమించి తన కుమారుని పంపాను. ఆ కుమారుని ద్వారా ఏం జరిగిందో చెప్తా తర్వాత. అర్థమైందా? కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన లేకపోతే మన జీవితాలకి ఏం లేదు. అసలు ఆయన ఉన్నాడు అంటే రోమపత్రికలో అంటాడు, ఆయన తన కుమారుని ఇచ్చిన దేవుడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఇవ్వడు అంటాడు. అంటే కుమారుని కంటే విలువైంది ఏముంది? కుమారుని కంటే విలువైంది ఏముంటి? ఆలోచన చేయండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో ప్రజలందరికీ కలగబోవు దేని బట్టి? ఎవరిని బట్టి? కుమారుని బట్టే. ఆ కుమారుడు ఈ లోకానికి రావడాన్ని బట్టే ప్రజలందరికీ ఏముంది? అట్లయితే యేసుక్రీస్తును మనకిచ్చాడు అంటే ఆయనలో మనకేముంది? సంతోషం ఉంది, సమాధానం ఉంది, అన్నీ ఉన్నాయి. సో కుమారునిలో అన్నీ ఉన్నాయి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడ? అదేలా వచ్చినవి ఎక్కడ అంటున్నా నేను. ఆయన ఏంది? కుమారుని ఏంది? కానీ ఎక్కడ? కొలసీ పత్రిక కదా 7వ అధ్యాయం. సో ఆయన కావాలి. ఆ కుమారుని ఇచ్చాడు. ఈ రాత్రి ఆ కుమారుని ఎందుకు ఇచ్చాడు? ఆ మాట మనం చదువుదామా? ఆ కుమారుని ఎందుకు ఇచ్చాడు? 10వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మన పాపములకు. తల్లి, బాబు, ఇంకా ఆగుదాం. సో 7 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. కుమారుని ఇచ్చాడు ప్రేమ చేత. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాను అనే మాట చెప్పాడు 3:16 యోహాను సువార్తలో. అలాగైతే రాత్రి వేళ ఆ కుమారుని ఎందుకు ఇచ్చాడో ఆ మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి. అదే కదా 10వ వచనం, మన పాపములకు ప్రాయశ్చిత్తం. అలాగైతే రాత్రి వేళ కుమారుడు లేకపోతే ఏమి లేదు. దేనికి? ప్రాయశ్చిత్తం అనే పదం కూడా గ్రాంధిక పదం, వ్యవహారిక పదం పరిహారం లేక తీసివేయడం అని అర్థం. యోహాను మొదటి పత్రిక 3:5 చదువుతారా? 3:5
పాపములను తీసివేయుటకై ఎందుకు వచ్చాడు ఆయన? పాపాలు తీసివేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆ కుమారుడు ఎందుకు ఇచ్చాడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి, లేక పాప పరిహారం జరిగించడానికి. అవును, సర్వలోక మానవ పాప పరిహారం ఒకే ఒక్కరి ద్వారా జరిగింది. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. పాపాలు తీసివేసేవాడు ఆయన మాత్రమే. ఆయన తప్ప పాపాలు తీసివేయగలిగిన వారు మరొకరు ఎవరూ లేరు. అందుకు ఇచ్చాడు ఆ కుమారుణ్ణి. పాప పరిహారం కొరకు ఇచ్చాడు, పాపాలు తీసివేయడానికి కొరకు ఇచ్చాడు, పాప ప్రాయశ్చిత్తం జరిగించడానికి ఆ కుమారుని భూలోకానికి ఇచ్చాడు. నమ్మిన నీవు నేను ఆ కుమారుని యందు పొందవలసిన వాటిని పొందుదాం, ఆ కుమారుని యందు ఆనందిద్దాం. అయితే రాత్రి వేళ ఆ కుమారుని ఎందుకు ఇచ్చాడంటే పాపాలు తీసివేయడానికే, మానవుని పాపాలు పరిహరించడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే పాప పరిహారం, పాప ప్రాయశ్చిత్తం కుమారుడు లేకుండా జరిగే అవకాశం లేదు. ఎందుకని? పాపాలు పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. ఎవరి రక్తం? ఎడ్ల, మేకల, పశువుల రక్తం. పాపాలు తీసివేయడం అసాధ్యం. అమ్మా పాప బాబేనండి, నా పాపాలు తీసివేయబడాలంటే ఎవరి రక్తం చాలదు, వేటి రక్తం సరిపోదు. అవును, ఏ రక్తం కావాలి? పాపము లేని రక్తం కావాలి, పావనమైన రక్తం కావాలి. ఎవరున్నారు? పాపము లేని వారు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? పాపము లేని వారు ఎవరున్నారు? పాపము లేని వారు ఒకే ఒక్కరున్నారు. ఇక్కడే చెప్పాడు 5వ వచనంలో, ఆయన యందు పాపమేమియు 3:5 ఆయన యందు పాపమేమీ లేదు అన్నాడు. ఆయన పాపాలు తీసివేయగలిగినవాడు, పాపము లేనివాడు. మానవాళిని ప్రేమించి ఆ పాప పరిహారం కొరకై కలువరి శిలువలో తన అమూల్యమైన జీవితాన్ని బలిగా అర్పించాడు. నీ కొరకే, పాపి అయిన నీ కొరకే. నిన్ను ప్రేమించి నీ పాప పరిహారం కొరకు, నీ పాపాలు తీసివేయడానికి పాపమెరుగని యేసు ప్రభువారు కలువరి శిలువలో పాపిగా కలువరిలో వేలాడుతూ వచ్చాడు. పాపమెరుగని యేసు ప్రభువారు కలువరిలో రక్తం కార్చాడు. పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన ప్రాణాన్ని అర్పించాడు. దీనంతటి వెనుకేముంది? ఆయన ప్రేమ. కేవలం నీ పాపాన్ని తీసివేయడానికి. పాపాలు తీసివేయబడకపోతే ఏమైంది? ఆలోచన చేయండి. పాపాలు తీసివేయబడితే, లేక పాపాలు పరిహరించడానికి వచ్చిన ఆ ప్రియ ప్రభువారు పాపులమైన మన కొరకై, సర్వమానవాళి కొరకై ఆయన కలువరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఒకవేళ ఆ ప్రభువే రాకపోతే, ఆ కుమారుడే రాకపోతే మానవాళికి ఏమి లేదు. మరలా చెప్తామాట, పాప పరిహారం లేదు, లేదుగాక లేదు. అలాగైతే ఆ పాప పరిహారం కొరకై కలువరిశిలో ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, ఆయన తన అమూల్యమైన ప్రాణాన్ని పెట్టాడు. ప్రకటన గ్రంథం 1:6 చదువుతారు ఒకసారి. ప్రకటన గ్రంథం 1:6 అమాట చదివి ప్రార్థన చేద్దాం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మనల్ని విడిపించిన వానికి అన్నాడు. అట్లయితే అమ్మాయ్య వింటున్నారా? మన పాపముల నుండి విడిపించబడాలి అంటే మనం ఎలా? ఆయన రక్తం మాత్రమే, ఆయన రక్తం మాత్రమే, యేసుక్రీస్తు రక్తం మాత్రమే. ఈ రాత్రి ఈ చిన్న కూడికలో ఇంకా పాప క్షమాపణ పొందలేదా? ఇంకా పాపాలు తీసివేయబడలేదా? ప్రార్థనకు వచ్చావు, మందిరంలో ఉన్నావు, మంచిది. కానీ పాపంతోనే ఉన్నావా? పాపములు తీసివేయబడకపోతే తల్లి బాబు ఆయన రాజ్యానికి వారసుడవు కావు. పాపాలు తీసివేయబడకపోతే దేవునితో ఉండే అవకాశం నీకు లేదు, పరలోకములో చేరే అవకాశం లేదు. పాపాలు తీసివేయబడకపోతే ఆరని అగ్నిగుండం, యుగయుగాలు తగులబడే ఆ భయంకరమైన స్థలం. అగ్ని ఆరదు, పురుగు చావదు, బాధ తీరదు, ఏడ్పు ఆగదు.